పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ చేసిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను డెడ్ లైన్ వాయిదా వేయమని, ఇరాన్ జలసంధిని తెరవాలని కోరుతూ ఆయన ఒక సుదీర్ఘమైన మెసేజ్ పోస్ట్ చేశారు. అయితే ఆ మెసేజ్ ప్రారంభంలో డ్రాఫ్ట్ పాకిస్తాన్స్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అనే హెడ్డింగ్ ని కూడా పొరపాటున కలిపి పోస్ట్ చేయడమే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. అంటే ఈ సందేశం షరీఫ్ సొంతంగా రాసింది కాదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను కనీసం చదవకుండా అలాగే కాపీ పేస్ట్ చేశారని స్పష్టమవుతోంది. వెంటనే తప్పు తెలుసుకున్న షరీఫ్ టీమ్ ఆ పోస్ట్ ను ఎడిట్ చేసినప్పటికీ అప్పటికే దాని స్క్రీన్ షాట్ లో నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడే ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మెసేజ్ లోని పదజాలం, అందులో ఉన్న 15 పాయింట్ల ప్రతిపాదనలు చూస్తుంటే ఇది నేరుగా వైట్ హౌస్ నుంచే పంపిణీ అయినట్లు కనిపిస్తోంది. ట్రంప్ డెడ్ లైన్ పొడిగించడం, ఇరాన్ శాంతించడం ఇదంతా ముందుగానే రాసుకున్న ఒక నాటకమా? షేబాజ్ షరీఫ్ కేవలం ఆ స్క్రిప్టును చదివే ఒక నటుడు మాత్రమేనని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. సొంత దేశంలో ఆర్థిక కష్టాలు, ఆకలి కేకలతో సతమతమవుతున్న ప్రపంచ శాంతి కోసం స్క్రిప్టెడ్ దౌత్యం చేస్తూ షరీఫ్ ఇలా అడ్డంగా దొరికిపోవడంపై సోషల్ మీడియాలో సెటర్లు పేలుతున్నాయి. ట్రంప్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి వరకు అందరినీ ట్యాగ్ చేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు బిల్డపిచ్చినా చివరికి ఆ డ్రాఫ్ట్ అనే ఒక్క పదం పాకిస్తాన్ పరువును గంగలో కలిపిస్తుంది. వైట్ హౌస్ అధికారులే ఇటు పాకిస్తాన్ కు అటు ఇరాన్ కు ఏం మాట్లాడాలో ముందే ఫిక్స్ చేసి పంపారని, షరీఫ్ దాన్ని కన్ఫర్మ్ చేసినట్లయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.